పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టులో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ రూపొందిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఎన్నికల ముందు స్టార్ట్ చేసిన సినిమాలన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. చాలా డేస్ అనంతరం ఈ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్ పైకి వెళ్లడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవని చెప్పుకోవచ్చు. 10 రోజుల కిందటే పవర్ స్టార్ ఈ చిత్రం షూటింగ్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్తో పాటు సినిమాలోని పలువురు కీలక పాత్రల్లో నటించే నటులు కూడా షూటింగ్లో హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్లో జోష్ నెలకొందని మూవీ టీం వెల్లడించిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పాటలను కంపోజ్ చేశాడట. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్లో పాటలు అద్భుతంగా ఉంటాయట. మాస్ పాటలతో పాటు సందేశం ఉన్న పాటలను కూడా కంపోజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ ట్యూన్ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ శ్రీలీల మీద ఈ పాట తీస్తున్నారట. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా షూటింగ్ను పూర్తి చేసే పనిలో పడ్డారు మూవీ టీం. అయితే కొన్ని రోజుల క్రితం పవన్ ఈ షూటింగ్లో జాయిన్ అయిన వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల శ్రీలీల పుట్టినరోజు జరగ్గా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో శ్రీలీల పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేశారు. పవన్ కళ్యాణ్ మూవీ యూనిట్ కలిసి శ్రీలీలతో కేక్ కట్ చేయించి ఆమె పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. ఇక ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్లో ఉన్నారు. అలాగే హరీష్ శంకర్, మైత్రి నిర్మాత రవిశంకర్, కెమెరామెన్ శ్రీలీల తల్లి, పలువురు సినిమాలు సాంకేతిక నిపుణులు ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాప్ యాక్షన్ డ్రామా హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొత్త షెడ్యూల్ ప్రారంభించింది. ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్న శ్రీలీల కూడా ఈ సెట్స్లోకి చేరింది. ఈ చిత్రంలో నిర్మాణంలో ఒక ముఖ్యమైన దశ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ పూర్తి నెలలో నడుస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. అశుతోష్ రాణా, గౌతమి నాగమహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ అవినాష్ ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ్ సూపర్ హిట్ తేరీకి రీమేక్ అనే ప్రచారం జరగడం ఈ సినిమా హైప్ పై బాగా ప్రభావం చూపించింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని 2 గ్లింప్స్ వీడియోస్ చూసిన తర్వాత ఆడియన్స్ కి అర్థమైంది. సరికొత్త సబ్జెక్ట్ తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. కమర్షియల్ సినిమాలు ఈ మధ్య కాలంలో మామూలు సీజన్లో ఆడటం లేదు. కానీ సంక్రాంతి సీజన్లో మాత్రం దంచి కొట్టేస్తున్నాయి. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని 2026 సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్లో ఉన్నారట ఆ చిత్ర నిర్మాతలు. ప్రస్తుతం గత 10 రోజుల నుండి హైదరాబాద్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ నాన్ స్టాప్గా జరుగుతుంది. సెప్టెంబర్ నెలాఖరులోపు సినిమా షూటింగ్ని మొత్తం పూర్తి చేశారట మేకర్స్. ఈ చిత్రంలో పవన్ పోలీస్ పాత్ర కావడం, గతంలో వీరి కాంబోలో గబ్బర్ సింగ్ వచ్చి బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.